నెక్స్ట్ ఫోర్త్ సమ్, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూస్. ఏంటి, బేస్ హైట్ ఇచ్చి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసుకుని చేయాలి మీ సమ్స్ అని. సొల్యూషన్, మీకు బోడోమస్ రూల్స్ అండ్ డివిజిబిలిటీ తెలిస్తే కనుక ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంతనిచ్చాడు, 87 సెంటీమీటర్ స్క్వేర్, ఆఫ్ బేస్ 15 ఇంటూ హైట్ is equal to 87. Height is equal to 87 into 15 ones are 15 by 2, that's a transpose అంటే 2 by 15. 3 table cancel, 3 5s, 3 2s are 6, 3 9s are 27. Again 5 table, 5 5s 25, 4 is there, 5 8s are 40, point పెట్టుకుంటే 40. Finally height is equal to 2 8s are 16, 1 is there, 2 5s are 10, 11.6 centimeters. This is the A question answer. And B, same again, of base into height is equal to 1256 millimeter square, of base we want to find out base height 31.4 is equal to 1256. Here cancel them in 2 table, 2 ones are 2, 2 5s are 10, 1 is there, 2 7s are 14 అంటే 15.7. B is equal to 1256 by 15.7. I remove the decimal రిమూవ్ చేయాలంటే డినామినేటర్ 1 డిజిట్ ఆఫ్టర్ డెసిమల్ ఉంటే న్యూమరేటర్ లో ఒక 0 యాడ్ చేసుకోండి, 157 యాజ్ ఇట్ ఈస్ గా. అండ్ B ఈజ్ ఈక్వల్ టు, ఇది డైరెక్ట్ గా 80 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, కావాలితే డివిజన్ చేసి చూడండి. బేస్ ఈజ్ ఈక్వల్ టు 80 millimeters. This is equal to 80 millimeters. కరెక్ట్గా ఇది 80 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. 157 8s 1256, 0 ఉంది కాబట్టి 0 పక్కన వేస్తాం. అండ్ నెక్స్ట్ C, same, of base into height is equal to 170.5 centimeter square, of base 22 into height is equal to 170.5. How many times cancel? 11 times cancel. H is equal to 11. 11th డివిజన్ చేయండి. పాయింట్ తీసేసేయండి, పాయింట్ లేదనుకుందాం. 11 ones are 11, 17 లోంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 11 5s are 55, 60 లోంచి 55 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా 5 ఉంటుంది, 55. మళ్ళీ అగైన్ 11 5s are 55, సరిపోయింది. అంటే పాయింట్ పెట్టాలి కాబట్టి 1 డిజిట్ ఆఫ్టర్ పాయింట్. H is equal to 15.5 centimeters. Clear? Please note down now. These are the answers for the 4th question. Next, 5th question. PQRS is a parallelogram. PQRS, ఇదిగోండి డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. PQRS is a parallelogram. QM is the height from the Q నుంచి QM అనేది హైట్ అంట. అంటే ఇక్కడ 90 degrees ఫార్మ్ చేస్తుంది. హైట్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్టిట్యూడ్ ఆల్సో. QM is the height from Q to SR. ఈ SR కి ఇది బేస్, దీనికి QM అనేది హైట్. అండ్ QN is the height from the Q దగ్గర నుంచి QN కూడా హైటే. దేనికి? PS కి, బేస్. ఇఫ్ SR is equal to 12 centimeters, SR అనేది ఎంత? 12 centimeters బేస్ ఇచ్చాడు. అండ్ QM is 7.6 centimeters.
QM ఎంత, హైట్ కూడా ఇచ్చాడు 7.6 సెంటీమీటర్స్ QM. అయితే ఫైండ్ అని చెప్పి 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ద ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ PQRS ఒకటి, 2 ఫైండ్ QN వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ PS ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయితే, PS 8 సెంటీమీటర్స్ అయితే, PS అనేది 8 సెంటీమీటర్స్ అయితే మనం QN వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, ఇలాగ ఒక ప్యారలలోగ్రామ్ లో 2 హైట్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్ కడితే ఏరియా ఎంత వస్తుందో, హియర్ బేస్ ఇంటూ హైట్ కడితే సేమ్ ఆన్సర్ వస్తుంది. టూ ఏరియాస్ ఆర్ ఈక్వల్. రైట్. సొల్యూషన్. ఫస్ట్ I write given here SR is equal to 12 centimeters and QM is equal to 7.6 centimeters. Area of the parallelogram. Area of the parallelogram, what's the figure name, PQRS is equal to base into height, you know, base SR into height also you know, QM. Substitute that, 12 into 7.6, 76 ని 12 తో మల్టిప్లై చేస్తే 12, 6 2 12, 1 7 7 2 14 15, 1 6 6, 1 7 7, 2 11, 1 8 9. పాయింట్ పెట్టాలి కదా, 91.2 సెంటీమీటర్ స్క్వేర్. క్లియర్? మీరు బేస్ ఇంటూ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేసినా యూ గెట్ ద సేమ్ ఆన్సర్, 91.2 సెంటీమీటర్ స్క్వేర్. ఇలా ఫైండ్ అవుట్ చేసినా ఇదే వస్తుంది. నెక్స్ట్ బి క్వశ్చన్. వాట్ ఇస్ దట్? ఫైండ్ QN. If PS is equal to 8 centimeters. PS is equal to 8 centimeters. Again, area of a parallelogram base into height is equal to ఎంత వచ్చింది, 91.2 సెంటీమీటర్ స్క్వేర్. ఆ బేస్, ఇక్కడ బేస్ PS ఇంటూ హైట్ QN, మనకు కావాల్సింది QN is equal to 91.2 సెంటీమీటర్ స్క్వేర్. PS అంటే 8 ఇంటూ QN is equal to 91.2. Now QN is equal to 91.2 by 8. 91.2 by 8. And the 88, 11s are 88. 88 అంటే 3. 32. Yes. 8 11s are 88. 91 లోంచి 88 సపరేట్ చేస్తే 3. 8 4s are 32. పాయింట్ పెట్టాలి కాబట్టి 11.4. QN is equal to 11.4 centimeters. Therefore వచ్చింది కదా ఇంకా QN, therefore ఎందుకు, therefore QN is equal to 11.4 centimeters. You're asking A and B questions. Clear? Very very important. మీకు ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ డిఎస్సికి టెట్కి కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్.